ఈ రకంగా అంజనం అంటే ఈ రకంగా ఉంటుంది. అంటే దీన్ని కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మాత్రమే మనం చేసుకున్నట్లయితే వీటిలో మనం అంటే దీనికంటూ ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడే దీనిలో ఆ బలాన్ని అనేది రావడం జరుగుతుంది. అప్పుడు చూసే విధాన పద్ధతులు కూడా ఉంటాయి. అంటే ఎక్కడ పడితే అప్పుడు ఎలా పడితే అలా చూసినా కూడా మనకి కనబడదు. అంటే ఇక్కడ అంజనం చూసేటప్పుడు కూడా చాలా మంది ఏమంటారంటే పిల్లి కళ్ళు ఉన్న వాళ్ళకి తొందరగా కనబడుతుంది, ఎదురు కాళ్ళతో పుట్టిన వాళ్ళకి కూడా అంజనం కనబడుతుంది. తర్వాత వచ్చేసి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి అంజనం ఇది ఒక 10%. అంటే వాళ్ళకి ఎటువంటి మంత్రంతో పని లేదు, తంత్రంతో పని లేదు. అలాంటి వాళ్ళకి దృష్టి అనేది కొద్ది వరకు పనిచేస్తుంది. అది కొంతకాలం వరకు మాత్రం. అంటే దానిలో కొన్ని పద్ధతులు పాటిస్తే అప్పుడు వాళ్ళకి స్పష్టంగా కనబడుతుంది. లేని పక్షంలో దీనికంటూ ఒక పద్ధతి అనేది ఉంటుంది. గురుదీక్ష తీసుకొని దాని మంత్ర జపం అనేది చేసుకొని కొన్ని రోజులు దీని మీద పరీక్షించిన తర్వాత అప్పుడు అంటే ఈ అంజనంలో కూడా ఏ అంజనం కావాలి, మనం ఏ అంజనంతో ఏమి చేయాలి అనేది కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం అనేది చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఉపయోగం అనేది వస్తుంది. అంటే ఇది మంచిగా వాడడానికి మాత్రమే ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. సో దీన్ని రాంగ్ వేలో యూస్ చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ అంజనం అనేది మీరు చూడండి ఏ రకంగా ఉంది.